గైస్ వెల్కమ్ బ్యాక్ టు శుభ వైబ్స్. ఒకే ఫ్యామిలీ నుంచి ఒక పెద్ద రెండు ఇండస్ట్రీ సినిమాలు అయితే రిలీజ్ కాబోతున్నాయి. అది కాకుండా వెంటనే అది కాకుండా ఒక్కదాని తర్వాత ఒకటే అసలు ఇది మాత్రం క్రేజీ అని చెప్పాలి. అండ్ ఆ సినిమాలు ఏమో తెలుసా, అదే ఒకటి సింహాద్రి అయితే ఇంకొకటి సమరసింహారెడ్డి. ఎస్, అండ్ మెయిన్ గా సింహాద్రి వచ్చేసి మార్చ్ 1 రిలీజ్ చేస్తుంటే అండ్ సమరసింహారెడ్డిని వచ్చేసి మార్చ్ 2 రిలీజ్ చేయబోతున్నారు. నిజంగా నందమూరి ఫ్యాన్స్ కి అయితే పండగ అని చెప్పాలి. బట్ ఇక్కడ మాత్రం ఒకటికి చిక్కొచ్చి పడింది భయ్య సింహాద్రికి అయితే. ఎస్, అసలు సింహాద్రి రీ రిలీజ్ కరెక్ట్ టైమా ఇది అని అయితే నాకు తెలిసినంత వరకు దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ టైం అని చెప్తా భయ్య. అసలు రీ రిలీజ్ చేసి చాలా రోజులేం కాలేదు, చాలా నెలలేం కూడా కాలేదు. రీసెంట్ గానే కొన్ని నెలల తర్వాత ముందే రిలీజ్ చేశారు భయ్య. బట్ ఇప్పుడు వెంటనే రిలీజ్ చేస్తున్నారు అది సింహాద్రినే. ఆదినో, బృందావనమో, అదుర్సో, యమదొంగనో వీటిలో ఏది రిలీజ్ చేసినా బ్లాక్ బస్టర్ అయ్యేది ఖచ్చితంగా అయితే. అండ్ ఇది మాత్రం కొంచెం క్రిటికల్ అని చెప్పాలి భయ్య. అండ్ మెయిన్ గా రీ రిలీజ్ ఎవరు చేస్తున్నారో అదే మెయిన్ కీలకం. ఇక్కడైతే ఎవరైతే రీ రిలీజ్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా గట్టిగా ఉండాలి భయ్య. అతను మాత్రం, ఎందుకంటే ఈ మధ్య రీ రిలీజ్ అనేది ఏదో ఒక ఆట అయిపోయింది. ఎవరు పడితే వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. ఫస్ట్ టైం రిలీజ్ చేసినప్పుడు అసలు రికార్డులు బద్దలు కొట్టేసింది, సోషల్ మీడియా షేక్ అయింది. అండ్ డే 1 ఏకంగా 5 కోట్లు వసూలు చేసి పెట్టింది. సో సెకండ్ టైం ఇది చాలా కష్టమే అని చెప్పాలి. సో చూడాలి ఎంతవరకు లాగుతుందో అనేది. సో మొత్తానికి ఆడావుడైతే తగ్గదు, బట్ క్రేజ్ అనేది ఫస్ట్ టైం కి సెకండ్ టైం కి డిఫరెన్స్ ఉంటది కదా. మొత్తానికి ఈ టైంలో భయ్య యమదొంగనో, బృందావనం రిలీజ్ చేస్తుంటే చాలా బెస్ట్ అని చెప్పాలి. బట్ సమరసింహారెడ్డి మాత్రం నిజంగా కిరాక్ భయ్య, కరెక్ట్ టైంలో రిలీజ్ చేస్తున్నారు. అండ్ రీ రిలీజ్ కూడా చేసే వ్యక్తి మంచిగా ఉంటే మాత్రం ఇక ఊపేస్తుంది సీడెడ్ లో మాత్రం. సో చూడాలి మరి ఏ రేంజ్ లో ఉండబోతుందో సమరసింహారెడ్డి రీ రిలీజ్ అండ్ సింహాద్రి రీ రిలీజ్. మొత్తానికైతే ఫ్యాన్స్ పండగే. చూద్దాం ఎలా ఉండబోతుందో ఆ సందడి అయితే మార్చ్ 1 అండ్ 2. మీకేమనిపిస్తుంది గైస్? ఈ సందడిపై తప్పకుండా మన కామెంట్ లో తెలియజేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శుభ వైబ్స్.